జనం టీవీ మిత్రులకు ధన్యవాదాలు. వాస్తవానికి ప్రత్యేకంగా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వాస్తవానికి నేను ఇప్పుడు సర్పంచ్గా సుద్దపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేసినాను. నా గుర్తు బ్యాట్ గుర్తు. ఎందుకు నిలుచున్నాను అని అంటే, నేను 2001లో ఈ గ్రామ సర్పంచ్గా భారీ మెజార్టీతో మా సుద్దపల్లి గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను గతంలో 2001లో బీజేపీ సర్పంచ్గా మండలంలో నేను ఒక్కనే గెలవడం జరిగింది. నాకు ఎలాంటి సపోర్టు లేకుండా, రాజకీయ అండదండలు లేకుండా, నా ప్రత్యర్థులు బలమైన వ్యక్తులు అపోజిట్లు ఉన్నప్పటికీ రైతులకు పంట పొలాలు చాలా రోడ్లు వేయడం జరిగింది. దాంతోపాటు విలేజ్ల ఇంటర్నల్ రోడ్స్, భవిష్యత్తు లోపల గ్రామ ప్రజలు జనాభా పెరుగుతుంది కాబట్టి ఆ జనాభా పెరుగుదలకు అనుకూలంగా ఇండ్లు కట్టుకోవడానికి బైపాస్ రోడ్లు వేయడం జరిగింది, ఇంటర్నల్ రోడ్స్ వేయడం జరిగింది. రైతుల సౌకర్యం కోసం అనేకమైన రోడ్లు వేసి, రైతుల సౌకర్యం కోసము రోడ్లు వేసి, పంట పొలాలకు రోడ్లు వేసి వాళ్ళ భూములకు విలువలు తెప్పించడం జరిగింది, వాళ్ళకు సౌకర్యం కల్పించడం జరిగింది. అదే మాదిరిగా అనేక మా గ్రామం లోపల ఓన్లీ 5th క్లాస్ వరకే ఉండే, 5th క్లాస్ను 10th వరకు చేసి గ్రౌండ్ వేసి కాంపౌండ్ వాల్ పెట్టి బిల్డింగ్లు కట్టి 10th క్లాస్ చేయడం జరిగింది. అదే మాదిరిగా హనుమాన్ టెంపుల్ ఇక్కడ లేకుండే, మామూలుగా ఒక విగ్రహం మాత్రమే ఉండే. ఈ హనుమాన్ టెంపుల్ కూడా ప్రజల సహకారంతో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దాంతోపాటు మా గ్రామంలో ఫ్లోరైడ్ ఉండే, ఆ ఫ్లోరైడ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పని రకరకాల పుట్టబోయే పిల్లలు కానీ మా ప్రజలకు కానీ ఆ ఫ్లోరైడ్ బాధితున పడి అనేక రకమైన ఇబ్బందులు ఎదుగుతాయని చెప్పని ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్ది 2 వాటర్ ట్యాంకులు కట్టి ఇంటికి పైప్ లైన్ వేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా చాలా ఒక 30 కరువు కాటకాల్లో చాలామంది మహిళా సోదరులు, మహిళామణులు మాకు నీటి కరువు ఉందని చెప్పంటే వాడలకు ఒక 30 బోరింగ్లు వేయించడం జరిగింది గ్రామం లోపల. ఇంకా అదే మాదిరిగా ప్రతి మెయిన్ రోడ్లకు, ఈ గ్రామంలో మెయిన్ రోడ్డుకు ఒక డాంబర్ రోడ్డు, 1 కోటి రూపాయల డాంబర్ రోడ్ అయినా జరిగింది కంటర్ విలేజ్ నుంచి. దాంతోపాటు మెయిన్ రోడ్లకు ఒక సీసీ రోడ్లు ప్రతి మెయిన్ రోడ్లకు దాదాపు ఒక 2 కోట్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇలాంటి పనులు చేస్తూ పేదలకు సాధలకు అండదండగా వండుకుంటూ, పేదలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆదుకుంటూ 3 చెరువులు పూటగా తీయడం జరిగింది. 3 చెరువులు అంటే తరతరాలు జనానికి తాత ముత్తాతలప్పుడు తవ్విన రజాకాలు వేసిన చెర్లను పూటిగా నిండుకపోయి అందులో వాటరు పంట పొలాలకు సరిపోయే విధంగా లేకుండే. అట్లాంటివి కూడా 3 చెరువులు పూటిగా తీసి రైతులకు సౌకర్యం కల్పించడం జరిగింది, కట్టలు వేయడం జరిగింది, తూములు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ నేను ఇలాంటి సేవలు చేయడం జరిగింది. కాబట్టి ఈ 2001 నుంచి వెళ్ళి మళ్ళా 2005 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2025 వరకు, అంటే 20 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను చేసిన పనులు తప్పించి, నేను చేసిన అభివృద్ధి తప్పించి మా గ్రామం లోపల ప్రజలకు ఉపయోగపడే పనులు, శాశ్వతంగా ఉండే పనులు ఏ సర్పంచ్ చేయలేకపోయినాడు. కాబట్టి ఏం లేదు, ఇంత పాత గటేలు ఇప్పి ఆ పాత గటేలని ఇంత కట్టినరు, ఇంత పాత తోలవినాయి, ఇంత ఆ సందులలో ఈ సందులలో లోకల్ ఇసుక వచ్చి ఇంత సిమెంట్ రోడ్ వేయడం జరిగింది తప్పించి ప్రజలకు శాశ్వతంగా ఉండేటి ఉపయోగపడే మాత్రం పనులు ఏ సర్పంచులు చేయలేదు. కాబట్టి నేను గ్రామ ప్రజలకు విన్నవించేది ఏమనగా, నా మనవి ఏమనగా, మళ్ళీ ఒకసారి సర్పంచ్ చేస్తే గ్రామ ప్రజలకు శాశ్వతంగా చేసే పనులు, శాశ్వతంగా ఉపయోగపడే పనులు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి పనులు చేయాలని చెప్పని ఉద్దేశంతో యువకులకు కూడా ఒక బ్రహ్మాండమైన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని చెప్పని, రైతులకు కూడా ఒక మార్కెట్ యార్డు ఒక 3 ఎకరాలు రైతులకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పని అనుకుంటున్నాను. మహిళా సోదరులకు ఇంతవరకు ఒక మహిళా భవనం లేదు.
గ్రామం తరపున మొత్తం మహిళల తరపున ఒక 50 లక్షలు పెట్టి బ్రహ్మాండమైన మహిళలు ఊరంతా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఒక 30-50 లక్షలతోని నేను ఒక సంఘ భవనం కట్టియాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ గ్రామ పంచాయతీ భవనం కూడా ఇది వాస్తవానికి అన్ని రకాల సౌకర్యాలు లేవు. ఈ గ్రామ పంచాయతీని కూడా అన్ని విధాల అన్ని సౌకర్యాలతో గ్రామ పంచాయతీ భవనం కూడా నిర్మించాలనుకుంటున్నాను. ఇంకా అన్ని కులాల సంఘాలకు కుల సంఘ భవనాలు కట్టించాను. ఇంకా ఏమన్నా తప్పిపోయి ఉంటే ఇంకా 2-3 కుల సంఘ భవనాలు కట్టించేవి ఉన్నాయి. అవి పూర్తిగా నాతోనైతే తప్పించి ఎవరు కట్టించరు. ఆ కుల సంఘ భవనాలకు కూడా కుల సంఘాలను కట్టించి యువకులకు మంచి చదువుకున్న వాళ్ళకు ఉపాధి చూపిస్తా. మహిళా సోదరులకు కుటుంబ పరిశ్రమలు అలాంటివి ఏర్పాటు చేసి కుల వృత్తులు కుల పరిశ్రమలు అట్లాంటివి ఏర్పాటు చేసి మహిళలకు కానీ యువకులకు కానీ ఉపాధి చూపించి గ్రామాన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మనం చేస్తూ వాటర్ సమస్య వాస్తవానికి వాటర్ సమస్య ఇప్పుడు ఈ గత సర్పంచులు ఈ నీళ్ళ ట్యాంకులు నడిపించడం లేదు. దాంతోపాటు ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. అలాంటి సౌకర్యం కూడా అన్ని సౌకర్యాలు కల్పించి నేను మీ ముందుకు వస్తున్నా. కాబట్టి బ్యాట్ గుర్తుకు ఓటేసి దయచేసి నన్ను గెలిపించాలని చెప్పని నాకు మా గ్రామానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని చెప్పి నా గ్రామ ప్రజలందరినీ 2 చేతుల వేడుకుంటున్నాను. జై హింద్.